రైతు నేస్తం రైతులందరికీ పొలాలు ఖాళీ ఉన్నట్టయితే మనం మార్చి నెలలో ఎటువంటి కూరగాయలు వేసుకుంటే మనకు మంచి రేట్లు దొరుకుతాయి అనే దాని మీద మీకు వివరిస్తా. అయితే మేమైతే మార్చి నెలలో టమాటా వేయడం జరిగింది. మేము వచ్చేసి 30,000 మొక్కలు వేసినాం. టమాటా మొక్కలు అంటే 3 ఎకరాల దానికి వేసినాం. కొద్దిగా ఎకరాకి 8,000 పడతాయి. మేము కొద్దిగా దాట్లు పోగాలని కొద్దిగా దగ్గర పెట్టడం జరిగింది కాబట్టి మాకు 30,000 వరకు మొక్కలు పట్టినాయి. మేము మధ్యలో కూడా సీట్ కాన్ పెట్టాం చూడండి, అక్కడక్కడ డ్రిప్ వేసి 6 ఎకరాలు కూడా మేము డ్రిప్ వేసుకోవడం జరిగింది మీదనే. ఇవి గాలి కొద్దిగా పైపులు జరిగినాయి మొన్న గాలివానకు, వీటిని సరి చేసుకుంటాము. మొక్కలు అయితే అతికినాయి. మేము వేసి ఒక వారం రోజులు అవుతుంది టమాటా నారు. మొన్న 2 రోజులు వర్షం పడ్డది కాబట్టి పైపులు గాలి కొట్టుకపోయినాయి. అయితే మీకు మార్చి నెలలో ఏ పంటలు ఏ కూరగాయలు వేసుకుంటే మనకు మంచి రేటు తగ్గుతాయనే దాని మీద వివరిస్తా. మేము ఒక 6 వెరైటీలు వేయడం జరిగింది. 6-7 వెరైటీలు దానికి వేసినాము కూరగాయలు అనేది. ఇది టమాటా చూడండి, టమాటా వచ్చేసి 3 ఎకర్స్ వేయడం జరిగింది. టమాటా మొక్కలు అయితే అతికినాయి. బెడ్ కొట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. బోజకు వచ్చేసి 2 సైడ్ల పెట్టడం జరిగింది. చూసిరా, మొక్కలు అయితే చాలా బాగా అతికినాయండి. నారు కూడా ఎండగలం కాబట్టి కొంచెం గట్టిగా తీసుకోవాలి. మేము పేపర్ వేయలేదు, మల్చింగ్ చేయలేదు. సదాసేపట్లో 1 ఎకరు పేపర్ వేసేయడం వల్ల ఆ మొక్కలు చనిపోయినాయి ఈటుకు. కాబట్టి ఆ ఈటుకు చనిపోతున్నాయని మేము పేపర్ వేయలేము. పేపర్ వేయకుండా వేసుకోవడం జరిగింది. టమాటా అయితే బాగా అతికింది. మనకు ఇప్పుడు వేసిన టమాటాకు మంచి రేట్ దొరుకుతుంది. వేసిన 70 రోజుల నుండి మనకు పంట రావడం జరుగుతుంది. కాబట్టి మేము సీడ్ అయితే సాహో సీడ్ వేసినాము, బాగుంటుంది సమ్మర్ వెరైటీ అని చెప్పేసి. మీరు కూడా సహో వేసుకోండి. సహో సీడ్ అయితే చాలా బాగుంది. అయితే ఫస్ట్ మీకు టమాటా చూస్తే, సెకండ్ అనేది మీకు వంకాయ చూస్తానండి. మేము వంకాయ కూడా వేయడం జరిగింది. ఈ క్రాప్ వచ్చేసి వంకాయ కూడా కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. ఇది మంచి పెద్దగా వెరైటీ అని చెప్పి నర్సరీ అతను కాబట్టి కొద్దిగా దూరం వేయడం జరిగింది. వంగనారు మాత్రము బోజ సేమ్ టమాటా బోజ కాకుండా ఇది వేరే రకం బోజ ఉన్నది. ఈ బోజలకు వేసాము. ఒక బోజ విడిచిపెట్టి ఇంకో బోజకి వేసినాము. కాబట్టి ఈ రెండోది వంకాయ, సార్కల వంకాయ. ఇది వెరైటీ వచ్చేసి సార్కల వంకాయ, చాలా బాగుంటుంది. నారంతా కూడా మేము నర్సరీలో కొనడం జరిగింది. ఫస్ట్ టమాటా, సెకండ్ వంకాయ. చూస్తే మేము ఎన్ని వెరైటీలు వేసింది అనేది వేయడం జరిగింది. కూలీళ్ళు 2-3 మొక్కలు వేసారు. ఇవన్నీ చూడండి, పప్పు దోశ ఇవి ఎంత లేచినాయి. చిన్న మొక్కలు లేస్తున్నాయి చూడండి. పప్పు దోశ కూడా ఒక 1/2 ఎకరం వేయడం జరిగింది. దాంట్లో మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి చిక్కుడు చూడండి. చిక్కుడు కూడా ఒక 1/2 ఎకరు వరకు వేయడం జరిగింది. అయితే చిక్కుడులా ఇప్పుడు తెల్ల పూత ఉంటుంది, మనకు బ్లూ కలర్ పూత ఉంటుంది. మేము బ్లూ కలర్ తీసినాము. ఈ వెండలకు వేడికి వైట్ అయితే రాలిపోతుంది. బ్లూ కలర్ది ఇది వేసినాము. బ్లూ కలర్ అయితే రాలిపోదని చెప్పడం జరిగింది కాబట్టి వేయడం జరిగింది. మొత్తం చూడండి మొక్కలు ఏ విధంగా లేచినాయి. డ్రిప్ వేయడం జరిగింది. ప్రతి కూడా డ్రిప్ వేయడం జరిగింది. చాలా బాగా లేచినాయి. చూసిరా, సమ్మర్లో బాగా రేట్ ఉంటుంది. ఈ చిక్కుడుకైనా రేట్ ఉంటుంది, గోరు చిక్కుడు కూడా ఉంటుంది. కాబట్టి మేము పెద్దది వేసినాము. మీరు గోరు చిక్కుడు కూడా వేసుకోండి. గోరు చిక్కుడు కూడా మంచి రేట్ ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన పంటలన్నీ మీకు ఎండాకాలంలో మీరు కొంచెం వేసుకొని సంతలు అమ్ముకుంటే మాత్రం 80 రూపాయల కిలో తక్కువ. మేమైతే మార్కెట్కి వేస్తాం, ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ వెరైటీలు వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. రైతులందరికీ అందుకే మీకు వీడియోలు తీసి వీడియో పెట్టడం జరుగుతుంది. వీడియో కట్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. మిగతా రైతులకు షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఏం పంటలు వేసుకున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు కట్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసి మిగతా రైతులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. బీర కూడా 1 ఎకర్ వేయడం జరిగిందండి. మేము బీరాలు చూడండి, హైబ్రిడ్ బీరా. దీనికి వచ్చేసి మేము కట్టెలు కట్టి మీదికి తీస్తాం. కట్టెలు కట్టి మీదకి వేసి చేపల వల వేసినట్టయితే బీరకాయలు బాగా అవుతాయి. వల మనకు తక్కువ రేట్లో వస్తుంది. కాబట్టి మనము టమాటాకు ఎలాగైతే స్టేకింగ్ చేస్తామో ఆ విధంగానే కొన్ని కట్టెలు పెట్టేసి 2 సైడ్ల కట్టెలు పెట్టి దాని మీద వాళ్ళు వేసినట్టయితే బాగుంటుంది. కాబట్టి ఇది బీరా మంచి హైబ్రిడ్ వెరైటీ. ఇవి వచ్చేసి మనం 10 ప్యాకెట్ పెట్టడం జరిగింది. బీరా కూడా చాలా మంచి వెరైటీ అండి. ఇది బీరల్లో పెట్టుకోండి.
బీరలు పెట్టుకుంటే కూడా చాలా బాగా రేట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం చూసుకొని భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు 2-3 వెరైటీలు పెట్టుకొని, తక్కువ ఉన్న వాళ్ళు బీరలను వేసుకొని, టమాటాలు ఏమైనా వేసుకోండి, ఏమైనా వేసుకోండి. మేము టమాటా కూడా బోజకి వేసినాం కదా, చూసి కదా మన బెడ్ కొట్టి అది దాన్ని కూడా స్టేకింగ్ చేయడం జరుగుతుంది మొత్తం ఎదురు బొంగుతో స్టేకింగ్ చేసినాక మీకు మొత్తం మళ్ళీ ఇంకో వీడియో తీయడం జరుగుతుంది. 1 లేదా 2 వీడియోలు వస్తాయి మీకు, చూడండి క్రాప్ అయ్యే వరకు. కాబట్టి ఇది మాత్రం బీరకాయలు మంచి వెరైటీ పెట్టినాము. బీరాకు కూడా వస్తుంది చూడండి, మీకు ఆకు కూడా తెలిసిపోతుంది బీరకాయ. ఇది చూసి దానికి వేయడం, బీరలు వేసినాము, పప్పు దోశ చెప్పినా మీకు, ఇంకేం కాకర వేసినాము, కాకరకాయలు కూడా వేసినాము, సొరకాయలు కూడా వేసినాము మేము. చూసిరా, టమాటా, వంకాయ, పప్పు దోశ, చిక్కుడు, బీర, సోరల్, ఇన్ని వెరైటీలు వేసినాం కాబట్టి, కాకర ఇంకోటి, ఇన్ని వెరైటీలు వేసినాం మేము 6.5 ఎకరాల. మీరు కూడా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇన్ని వెరైటీలు పెట్టుకోండి. వీటికి మాత్రం చాలా రేట్ వెళ్తుంది. గోర్చిక్కుడుగా రేట్ ఉంటుంది కాబట్టి గోర్చిక్కుడు పెట్టుకోండి. బెండలకు కూడా రేట్ ఉంటుంది. నేను ఏమైతే కూరగాయలు చెప్పిన ఈ 6-7 వెరైటీలు చాలా రేట్లు ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ వేసుకోండి. వేసుకున్నట్టయితే మీకు మంచి రేట్లు వచ్చి మంచి డబ్బులు వస్తాయి. కాబట్టి భూమి కాలించకుండా రైతులు కంపల్సరీ ఇటువంటి పంటలు వేసుకోవాలని మీకు వివరించడం జరుగుతుంది. వంకాయ కూడా మేము పెద్ద బోజ కొట్టేసినాం, చూపిస్తే ఇంతకుముందు చిన్న బోజకు చూపించిన మీకు జరిగింది. అక్కడ కొంచెం నారు ఎక్కువైతే అక్కడ ఏం జరిగింది, మేము అనుకున్న కంటే ఎక్కువ దూరం వచ్చింది కాబట్టి నారు దూరం వేసినాము. చెట్లు పెద్ద అయితే అంటే చూసిగా మొత్తం డ్రిప్పు, చిక్కుడుకాయలు కానీ, సొరకాయలు కానీ, బీరకాయలు కానీ, కాకరకాయలు కానీ, పప్పు దోశ మొత్తం వెరైటీలన్నీ మేము డ్రిప్కి వేసినాం. ఎందుకంటే నీళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది, ఎండాకాలం తక్కువ నీళ్ళతోటి చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి డ్రిప్ ఉన్నట్టయితే మనకు చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి పంటలన్నీ అన్నీ కూడా డ్రిప్ వేసి వేయడం జరిగింది. చూడండి మొత్తం డ్రిప్ వేసినాం. అక్కడ చూపించి డ్రిప్ ఎట్లా ఉంది, మొత్తం పేపర్ డ్రిప్ అండి. ఇది 2 పంటలకు పనిచేస్తుంది డ్రిప్పు. పైపులు అయితే మనం మళ్ళీ తీసేసుకోవచ్చు పక్కలకు, ఏం పంట ఉంటే ఆ పంట. పైపులు లోపల వేసుకోవడం కంటే మీద వేసుకోవడమే సులభము. పైప్ లైన్ జైన్ కంపెనీ వేయడం జరిగింది మేము. ఇవి వేసుకున్నట్టయితే మనకు చాలా బాగా తీసేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడంటే అక్కడ తింపేసుకోవచ్చు పైపు అవసరం ఉన్నప్పుడల్లా. కాబట్టి రైతులందరూ కూడా ఈ విధంగా వేసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు వస్తాయి. నేను చెప్పిన కూరగాయలు వేసుకుంటే మంచిగా వస్తాయి కాబట్టి మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఖాళీ ఉన్న రైతులంతా ఇది వేసుకున్నట్టయితే మనకు మంచి డబ్బులు వస్తాయి. వీడియో ఇంకా 2-3 వీడియోలు తీస్తాను చెప్పిన మీకు. ఇదే పంట మీద కాయలైనాక ఇంకో వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. పూతల మీద ఒకటి రిలీజ్ చేస్తా, తెంపేటప్పుడు రిలీజ్ చేస్తా. ఇట్లా 3-4 వీడియోలు వస్తాయి. కాబట్టి వీడియో మరొకసారి అందరికీ రైతులందరికీ విజ్ఞప్తి, చూసిన వాళ్ళు కట్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మిగతా రైతులకు షేర్ చేయండి. మీకు తెలిసిన రైతులకు షేర్ చేసినట్టయితే వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళకు కూడా మంచి డబ్బులు వస్తే బాగుపడతారు. కాబట్టి నేను మీ రైతు నేస్తం రాములు. మరోసారి అందరికీ నమస్తే.